అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2024 ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో నారా లోకేష్ గారు చేనేత కార్మికులకైతే ఒక మాట ఇవ్వడం జరిగింది. ఆ మాటను నేడు నెరవేర్చి ఇచ్చిన మాటను నెరవేర్చడంలో ఎటువంటి వెనకడుగు వేయనని నారా లోకేష్ గారు మరొకసారి అయితే నిరూపించుకున్నారు. ఈ అంశం పైన మనతో పాటు చర్చించడానికి ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అశోక్ కుమార్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, యువగళం పాదయాత్రలో నారా లోకేష్ గారు స్వయంగా చూసిన కష్టాలన్నీ కూడా నోట్ చేసుకుని అధికారంలోకి రాగానే ఈ పని చేస్తాము అన్న మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాటను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. సో అందులో భాగంగా చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ మగ్గాలకేమో 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నారు. పవర్ లూమ్స్కి ఏకంగా 500 యూనిట్లు విద్యుత్తుని అయితే ఫ్రీగా ఇస్తున్నారు. దీని గురించి మీరు ఏమంటారు అసలు? ఎస్ అండి, ఎందుకో బై డిఫాల్ట్ ఒక సజెషన్ వచ్చింది మార్నింగ్. నిజంగా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఇదే మాదిరా అన్నారు కదా. ఈ కూటమి పార్టీలు ఎన్నికల హామీల్లో భాగంగా మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ప్రతి సభలోనూ చెప్తారు అది ఒక ఎన్నికల ప్రక్రియలో భాగము. ఏం మంచి చేస్తాం అని చెప్పి. ఇది ఆ మాదిరి మేము అబద్ధం అయితే చెప్పను, జగన్ అనే అతను అబద్ధం అయితే చెప్పడు అని ఒక బ్రాండ్ మార్కుతో ఎలక్షన్స్లోకి పోదాం అని చెప్పి కుటీలు యత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏది పాడిందే పాడరా అన్నట్టు ఏదో అంటారు ఆ మాదిర. జగన్ గారు 2019 ఎలక్షన్స్ మునుపు కూడా ఆయన ఇచ్చినటువంటి హామీలు మీరు అన్నటువంటి 200 యూనిట్లు విద్యుత్ గురించి ఆయన ఇచ్చినటువంటి హామీ చూడండి. ప్రతి ఒక్కరికి నేను ఇవాళ చెప్తా ఉన్నా, 200 యూనిట్ల వరకు మీకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. అయిపోయింది. జగన్ గారు 2019 ఎలక్షన్స్లోనే ఆయన ఇచ్చినటువంటి హామీ మాట తప్పును మడమ తిప్పను అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని నడేట్లో ముంచేసిపోయినాడు. ఏదైనా కూడా ఏదో నెలసరి 15,000, 20,000, 50,000 సంపాదించిన వాళ్ళు ఎవరైనా ఉంటారు. ఇంట్లో వాళ్ళు కరెంటు కష్టాలు పడుతూ ఉంటారు. ఆ కరెంటు బిల్లు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా వాసిపోతూనే ఉంటుంది. అంత ఇంత ఇబ్బంది ఖచ్చితంగా ఉంటుంది. ఆ రోజుకి ఇంట్లో డబ్బులు ఉంటాయో తెలియదు. ఒక పక్క కరెంటు బిల్లు, ఒక పక్క నీళ్ళ బిల్లు, రకరకాల బిల్లు, టెన్షను, టార్చరు. మరి ముఖ్యంగా కరెంటు మీద ఆధారపడి పనిచేసే వాళ్ళకి ఇంకా ఎక్కువ. ఎస్, దేర్ ఐఎమ్ కమింగ్. ఇటువంటి మామూలుగా జనరల్ డైలీ హౌస్ హోల్డ్స్కి ఈ మాదిరి ఉంటే రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి చేనేత కార్మికుల పరిస్థితి ఎట్లుంటుందండి? మీరు అన్నట్టు 200 యూనిట్లు ఏది మగ్గం వేసేటువంటి వాళ్ళకి నెలసరి 200 యూనిట్లు విద్యుత్ ఛార్జీలు ఫ్రీగా ఇస్తున్నారంటే అది రియల్లీ హ్యాట్స్ ఆఫ్ గొప్పతనం. ఇది పక్కన పెట్టి అంతో ఇంతో చిన్న స్థాయిలో అంటే బ్యాంకులు కూడా లోన్లు ఇస్తున్నాయి. అదేవిధంగా అంతో ఇంతో సబ్సిడీ కూడా ఇస్తుంది గవర్నమెంట్లో. వాళ్ళకి పవర్ లూమ్స్ అంటే కొంచెం అధిక స్థాయిలో ఒక పెద్ద స్థాయిలో మిషనరీ అన్ని పెట్టుకొని పవర్ లూమ్స్ నడిపేటువంటి వాళ్ళకి ఏకంగా 500 యూనిట్లు ఉచిత విద్యుత్ కల్పిస్తుంది. ఇదే విధంగా ఈ విద్యుత్ ఏదైతే వీళ్ళకి అవకాశం కల్పిస్తున్నారో వీళ్ళకి ఢిల్లీ హౌస్ హోల్డ్స్ మాదిరిగా చూద్దామండి. ఈ చేనేత కార్మికుల్ని ఎవరైతే ఉన్నారో ఒక సంవత్సరానికి 8,000 రూపాయలు డబ్బులు మిగిలినట్టే కదా. ఏది 200 యూనిట్లు వదులుతున్నారంటే ఆ విధంగా గవర్నమెంట్ నుంచే. దీనివల్లే కరెంట్ వల్లే ప్రతి ఒక్కరు కొంతమంది ర్యాపిడో తోలే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏం అవసరం అంటే వాళ్ళకి పెట్రోల్ డిఫాల్ట్గా అవసరం. ఆ పెట్రోల్ ఛార్జీలు దాటుకొని ఆ పిల్లోడు ఏదో లేకుండా అతను ఏదో సంపాదించుకొని ఇంటికి పోయేటప్పటికి ఎంత కష్టం, ఎంత నరకయాతనంగా ఉంటుంది. పెట్రోల్ ఛార్జీలు దాటాలా. అదే మాత్రం చేనేత కార్మికులు ఈ విద్యుత్ ఛార్జీలు దాటాలా. నెంబర్ 1. సో వాళ్ళకి 8,000 మిగిల్చినట్టే. ఇప్పుడు నేను ఈ మాట చెప్తున్నానంటే ఒక పక్క నాయి బ్రాహ్మణ సోదరులకి సంవత్సరం లోపు దాదాపు 25,000 దాకా డబ్బులు ఇస్తున్నది ఈ యొక్క కూటమి ప్రభుత్వం. అదేవిధంగా బ్రాహ్మణులకి ఏదైతే వీళ్ళు పూజారులు ఉన్నారో వాళ్ళకి ఇస్తున్నారు, అర్చకులకి. అదేవిధంగా పాస్టర్లకు ఇస్తున్నారు. సంవత్సరానికి 60,000 రూపాయలు పాస్టర్లకు ఇస్తున్నారు. ఇది ఈ గవర్నమెంట్ ఒకరిని బాగా చూస్తుంది, ఒకరిని బాగా చూడట్లేదు అనేది లేదు. అదేవిధంగా ఈ దర్గాలో ఉన్నటువంటి ఏదైతే అక్కడ ప్రీస్టులు అంటారో వాళ్ళకి కూడా ఇస్తున్నారు డబ్బులు. ప్రతి ఒక్క వర్గాన్ని సాటిస్ఫై చేస్తూ వెళ్తున్నారు. అదేవిధంగా వీళ్ళు ఎవరైతే రైతులు ఉన్నారో రైతులకు అన్నదాత సుఖీభావ కింద సంవత్సరానికి 20,000 రూపాయలు డబ్బులు ఇస్తున్నారు. మాట ఇచ్చినారు కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మాత్రం ప్రతి సంవత్సరానికి ఒక 250 పెంచుకుంటా పోలేదు. ఈ యొక్క గవర్నమెంట్ వచ్చి రావడంతో ఒక 1,000 రూపాయలు పెంచేసి 4,000తో పాటు పాతది జగన్ గారి కాలంలో ఏదైతే 3,000 పెరిగి ఉన్నదో 7,000 తొలి నెల ఇచ్చేసి ప్రతి నెల 4,000 రూపాయలు ఇచ్చుకుంటూ పోతున్నారు పెన్షన్లు. ఆ విధంగా జగన్ గారు అన్నట్టు వై నాట్ 175 అన్నట్టు వై ఓన్లీ సింగిల్ హామీ అని నేను చెప్తున్నా. ఒక్క సింగిల్ హామీ ఏంది? మొన్న లోకేష్ గారు ట్వీట్ పెట్టానో నిజంగా అండి, మీరు నేను డిస్కస్ చేసినప్పుడే ఒక మాట అన్నాను. ఈరోజు మనం చేనేత కార్మికులకి ఇంత మేర సాయం చేస్తున్నారు కదా. ఎల్లుండి సాయంత్రానికి అందరూ మర్చిపోతారు. కానీ నేను నిజంగా మనిషి అంటే ఒక నమ్మకం కలిగింది. ఎవరిని చూసంటే పర్టికులర్గా నారా లోకేష్ గారిని, మరీ ముఖ్యంగా
మంగళగిరి నియోజకవర్గ ప్రజలను చూసి నాకు నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపిస్తుంది. నారా లోకేష్ గారు కేవలం 5,000 ఓట్లతో ఓడిపోయినాడు మంగళగిరిలో. అయితే అక్కడ చేనేత కార్మికులతో పాటు ఏదైతే ఈ గోల్డ్ సంబంధించినటువంటి స్వర్ణ కార్మికులు వాళ్ళంతా ఎక్కువ వాళ్ళిద్దరిని దృష్టిలో పెట్టుకొని ఏదేమైనా కూడా ఆయన ప్రభుత్వంలో లేకపోయినా కూడా ఆఖరి 5 సంవత్సరాలు ఆయన పడినటువంటి కష్టం, ఆయన మంగళగిరి ప్రజల యొక్క ప్రేమ చొరగొన్నటువంటి విధానం పర్సనల్గా ఎవరైనా చిన్నపాటి ఏదన్నా చికెన్ షాప్ పెట్టుకోవాలన్నా కూడా వాళ్ళకి 70,000 అందజేశారు నారా లోకేష్ గారు. ఎవరో కొంతమంది సార్ అప్పుల బాధలతో నరకయాత్రగా ఉన్నాను, వాళ్ళు పలానా ఫోన్లు వస్తానే ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, 30,000 సార్ అంటే ఆలోచన చేసి అందరికీ సాక్షాత్ శివుడికి సైతం అన్నిసార్లు మంచి చేయడం కష్టమే, అట్టటోళ్ళకి 30,000 ఈ మాదిరి డబ్బులు ఇవ్వడం కానీ చేనేత కార్మికులకు అండదండగా నిలవడం కానీ ఎక్కడా లేనంత విధంగా ఒక మంగళగిరితో పాటు ధర్మవరంలో చేనేత కార్మికులు ఎక్కువ ఉంటారు, అధికాధికంగా ఉంటారు. ఎప్పుడు కూడా అంటే కొన్ని దశాబ్దాలుగా అక్కడ ఓడిపోయేటువంటి స్థానంలో నారా లోకేష్ గారు మళ్ళీ పోటీ చేసినాడంటే చేనేత కార్మికులకి కష్టం యొక్క విలువ తెలుసు, వాళ్ళకి అండదండగా ఉండాలో వాళ్ళకు తోడుగా ఉండాలని చెప్పి నారా లోకేష్ గారు మైండ్లో పెట్టుకున్నారు. ఆయన వాళ్ళపైన ఏ నమ్మకం అయితే పెట్టుకున్నారో ఆ భరోసా వాళ్ళు డబల్ అంటే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశారు నారా లోకేష్ గారికి. స్వయంగా ఆ ఎలక్షన్ చూస్తే అర్థమవుతుంది. సో వాళ్ళకి 8,000 రూపాయలు అందిస్తా అన్నట్టే అంటే ప్రతి సంవత్సరానికి. అదే విధంగా పవర్ లూమ్స్ ఎవరైతే ఉంటారో ఒక పెద్ద మొత్తంలో చేసేటువంటి వాళ్ళకి 22,000 రూపాయలు వాళ్ళకి అవకాశం, వాళ్ళకి యొక్క డైలీ పడేటువంటి కష్టంలో వాళ్ళకి వెసులుబాటు కలిగిపోయింది సంవత్సరంలో. ఈ ఒక సంవత్సరానికి మునుపు చూస్తే అంటే 1 సంవత్సరం ముందు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఆ 22,000 రూపాయలు విలువ ఎంత? వాళ్ళు అదే పని చేసుకోవాలి కదా, వాళ్ళు ఏమన్నా చాలా లేకపోయి కూలి పనులు చేయలేకపోతే, ఉపాధి హామీ పథకం అందకపోయా ఇంక ఏమి చేసుకోవాలా? బయట పోయి బెంగళూరు హైదరాబాద్లో పోయి ఆడన్న పనులు చేసుకోవాలంటే వాళ్ళకి ఆ టెక్నికల్గా వాళ్ళు ఫిట్ కాకపోయా, ఇదే పవర్ లూమ్ అదే చిన్న స్థాయి ఫ్యాక్టరీ మాదిరి ఎత్తుకొని బయట పెట్టుకొని ఆ రెంట్ ఎవరు భరించాలా? అంటే మనం ఎక్కడైతే ఉన్నాం గుంటూరులోనే ఉండాలా, ఇక్కడే బతకాలా, ఇక్కడే పోవాలా? అటువంటి మన ఇంట్లో మనం పని చేసుకునేదానికి గవర్నమెంట్ ఎంతో ఇంత ఆసరాగా ఉంటే ఎంత అండదండగా ఉంటుంది. ఆ 22,000 రూపాయలు బిడ్డ చదువులు కట్టుకోవచ్చు, లేకుండా ఉంటే రకరకాలుగా వాడుకోవచ్చు, సప్పు కట్టుకోవచ్చు. 1,000 రూపాయలు అయితే మాత్రం ఎంత విలువ అండి? 22,000 రూపాయలు ఉన్న పళ్ళంగా నారా లోకేష్ గారు మాఫీ చేశాడని చెప్పి నేనైతే స్పష్టంగా భావిస్తున్నాను. ఎస్, ఓట్లు వేయించుకున్నామా, గెలిచేసినామా, అయిపోయింది. ఆఖరి 2 రోజులు మనం 4,000 3,000 రూపాయలు ఇచ్చేది సరిపోయి, నథింగ్. ఎలక్షన్ అంటే అన్ని చాలా మంది భావిస్తున్నారు. అటువంటి కాలంలో మొన్న వీడియో చేసాము, నిన్న చేసాము, మనము నారా లోకేష్ గారు చేసేటువంటి మంచి పనులు అందరూ మర్చిపోతూనే ఉన్నారు. నేను ఒక ఆంధ్రప్రదేశ్ నిజమైన పౌరుడిగా, ఒక తెలుగువాడిగా ఏదైతే మన సంస్కృతిలో ఉండదో దేశంలో ఎక్కడా లేనంత విధంగా ఎవరైనా మంచి చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకోవాలని చెప్పి నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి మంచిని నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటా. నేను ఒక చేనేత కార్మికుడిని కాదు, బాహుబలి సినిమా చూసి ఎట్టయితే ఇన్స్పైర్ అవుతామో అటువంటి క్యారెక్టర్ నారా లోకేష్ గారిది. ఐఎమ్ మచ్ ఇంప్రెస్డ్ విత్ హిమ్ అండ్ హీస్ ఎ ట్రూ లీడర్ అని మరోసారి నేనైతే చెప్తానండి. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి.